అభయానుభవ కేశవ భక్తజన హృదయ మందార మాలికాధారి అనంత కరుణా రసస్వభావ విష్ణుదేవ పాహిమాం పాహిమాం శ్రీకరము దివ్య సాయుధ్య సిద్ధిభవము భువన వందితమపు రూప పూజితం పాప పరిహార సాధనం పరమవరము అచ్యుతా నీదు నామగణామృతం పదునాలుగు లోకముల నావతిని సాటి హరిచరణ సేవా సంకృష్ణుడు లేదన్నమాట లోకం. అయినా నన్ను అధిగమించు హరిభక్త శిఖామణి కలడన్నది కూడా సత్యము. అతడు రేపో మాపో తనుగు చాలించనున్నవాడన్నది కూడా సత్యం. ఆ మహానుభావుని దర్శనమునర్చి సానుభూతినిచ్చి ఆ దివ్య పురుషుని భవ్య గుణోన్నత హృదయం నాకు పరోక్షముగా ప్రణమిల్లుటకే నేను ఈ లంకానగరమునకు యజించినాను. నిత్య నవకోటి శివలింగనియమౌరదుడు హరుడు హృదయాద్య సీమనావరులు ఘనుడు పూర్వజన్మమున హరినామ భోగధనుడు అతని దర్శింప మనసాయే అద్యనాభా నా సంకల్పమును నీ చెవిన వేసినాడను. ఈ భక్తుని కన్నాను ఆ భక్తుని మీదనే కదా నీ వాత్సల్య విశేషం. నీ అభయ విభవము సర్వాంతర్యామి అయినను నీ అనుగ్రహంన కించిత్ భేదమున్నదినే స్వామి. తలపులు జడమైన హృదయము శుద్ధయైన పొదువౌనే తలపులు జడమైన తరమౌని
శంకరం శంకరం వందే చంద్రధరం జటాచూటధరం చార్దూల చర్మాంబరం వందే భక్తవశంకరం భవహరం భస్మప్రభాపాతురం వందే శాంతి సుఖకరం శుభకరం సత్యం శివం సుందరం దేవ దివ్య ప్రభావ శివ నవ్య వ్యాకరణ లక్షణాలంకార విభూషితుడనై నిరంతర హరచరణ సరసీరుహ సంసేవితుడనై నిత్య నవకోటి శివలింగ పూజానుభవ చరితుడనై భవ్య విభవార్థ చాతుర్వేద సార విచారదుడనై పంచ ప్రాణాయామమున పంచాక్షరీ మంత్రంబును ప్రతిష్ఠించి ఇంద్రియ లక్ష్య దక్షతను ఈశ్వర కటాక్ష వీక్షణారక్షణకు అక్షయ నివాసమునర్చి అహరహము మహదేవ మహిమాద్భుత సంకీర్తనకు అంకిత జీవముండనై మనియుంటిని నిన్ను నాలో దాచుకుంటే నా అహమునందవలీనమై నన్ను భక్తి సామ్రాజ్య సార్వభౌముని చేసితివి రోచితి కృతజ్ఞుడను మృత్యుంజయ కృతజ్ఞుడను ఈ పులస్త్య పౌత్రుడు కోరి నిన్ను కొలుసు తుది దినమిది స్వామి ఈ రావణ బ్రహ్మ రాజిత హృదయ పీఠము నీవు అధిష్ఠించు చివరి దినమిది దేవా నిర్వికార సర్వయోగ సంయుక్తుడనై తృప్తి తీరా నిన్ను భజించుటకు సమయం కాలపురుష కరువుదీరని దివ్య మంగళ రూపముగాంచుటకు కాలము చాలడమూడి నీ వాత్సల్యమునకు అవధి లేదు నేను వర్తించుటకు నాకు వ్యవధి లేదు అల్పముగు ఈ గడువునందునని అనల్పమగు నీ వాసిని నుతించనే ప్రభు అసంపూర్ణంబగు నా ఈ పూజను పూర్ణ మనస్సుతో స్వీకరించు దేవ రేపు ఉదయం ఫలించు రణభేరి రావణ మరణ భేరి అందుకో నా అంత్యస్థుతి ఓం నమ శివాయ ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాల మధ్యత విడంబికంధ కంధర రుచి ప్రబంధ కంధరం అరచితం పురచితం అవచితం మగచ్చితం స్వరచితం పురచితం భవచితం మగచ్చితం గజచ్చితం దగచ్చితం సమంతగచ్చితం భజే ఓం నమః శివాయ అగర్వ సర్వ మంగళ కళాకదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణ మదం రసం స్వరాంతకం పురాంతకం స్వవాంతకం మవాంతకం మరాంతకం పురాంతకం భవాంతకం భవాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ బ్రహ్మమానస పుత్రులకు ఈ పౌత్రుని వందనం ఆశీర్వదించరేమి తాత ఆయుష్మాన్ భవ అనరేమి తాత బ్రహ్మజ్ఞాన సంపన్నులు త్రికాల వేది మీకు తెలుసు ఆ మాట అనరాదని ఆయన రావణ నన్ను పరీక్షించుతున్నాడవా లేదు తాత
హరివైరిగా ఈ జన్మను చాలించు అదృష్టమునకు తృప్తిగా ఆనందించుతున్నాడని. నాయనా, నేను నారాయణ భక్తుడను, నారాయణ నామామృత సిక్కుడను. నాకు సాటి మరి ఒక భక్తుడుండరాదని నా స్వార్థం. నా స్వార్థము నిన్ను జయించలేకపోయినది పౌత్ర. తాత, ఈ రావణ బ్రహ్మను మించి మరి ఒక భక్తుడుండరా? ఉండనివ్వను. నారాయణుడు నీకు దేవుడు, నాకు రావణ, నీ భక్తికి నేను ఎప్పుడో ఓడిపోయాను. దేశమందు రాగమున్న యోగ స్వరూపుడవు నీవు, వైషమ్యమందు వైవిధ్యమున్న విశేష చరిత్రుడవు నీవు. హరికి నివాసమై వరలి ఆది చరిత్ర పవిత్రమయ్యడి, హరుని విచారమై తనరి ఆత్మబహూత్తమ వాసినంజడి, హరిహరులేకమైన పరమాత్ముని రూపముగా నీవు ఈ ధరణ పరమున బహుద ధన్యునివయ్య కులస్య పౌత్రగా. మహదానందం. రావణెంత కారణజన్ముడైనను నిందాబంధితుడే కదా. కామిత వరదాయని సీతాదేవిని చెరదిచ్చిన కామాంధుడనియే కదా లోకులవాడు. లోకులు ఎట్లనుకున్నను నీ చరిత్రాంగులకు విరుద్ధము కదా. అయినా ఏ కవికుల శేఖరుడా లోకోత్తమైన నీదు లోహితగా నీకై వ్రాయకపోనే నీకున్న కలంకమెల్ల నిహతమునందా. మీ వాక్యలము సాఫల్యము కాక స్వామి, హరినలుడై జన్మించి నన్ను కడ తీర్చుటకే దంతకమున వసించి తన సతిని అపహరించు దుస్థితిని నాకు కలిగింది. ఆ సాధ్విని దక్కించుకుంటూ నన్ను కడగింప చక్కటి కపిసేనతో లంకటెక్కినది. కలవోలి జరిగిపోయినది. ఇప్పుడే మెలకువ కలిగినది. రేపు నా రాముడు ధనుర్ధారుడై రావణ సంహర్ద ఎగుటకు ఇచ్చగించి రణభూమికి రానున్నవాడు. రావణుడు ఆమందానంద కందలిత హృదయారవిందుడై రామునిచే కడకేరుటకు రణభూమికి పోనున్నవాడు. భూషణమే భూషణముగా నాశనమే ధ్యేయముగా పోషించిన ఈ రాక్షసరాజు పాత్ర ముగిసిపోతున్నదని ఆనందమే కదా. నేను జయుడనై అపూర్వమగు నా అపూర్వ పీఠం అలంకరించి ఆ జనార్దనుని సేవించు భాగ్యము చేరువవుతున్నందున ఆనందమే కదా స్వామి. రావణ, అంతిమ క్షణమున నీ ఆత్మీయులందరినీ కలుసుకున్నాడవా? ఎవరున్నారు పితామహ? అంతమొందిన వాడు అధికాయీరుడు, హతమునొందెనయ్య మహాభయం. సావును తరిచేనే సభలు ప్రహస్తుడు, కుంభకర్ణుడును కూలిపోయే, దీర్ఘదంతుండును స్వర్గస్థుడాయను, అనిన అకంపము దస్తమించే. తనయుని మేఘనాథుని
సాకి అయిన లంకేశ్వరులకు ఎవడు హితుడై చలంగును భువనమందు ఎవని చలమందనగును నేనింతవట్టు చరమకాలం నరయగలమే అంతేనా? నా సతి మండోదరి తప్ప నాకింకెవరు నా